ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారు మీరు తీసుకుని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి 25వ వచనం భాగాన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగం లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి 25 వరకు ఒకరి తర్వాత ఒకరు మార్చి చదువుకుందాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు వద్దకి పోవునని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో నేను. అయితే వారు భయపడి, ఈయన గాలిని నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ఈ చిన్న వాక్యం దేవుడు జీవించుగాక. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకై మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, బలపరచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. యేసుప్రభువారు మరి గల్లై సముద్రములో ఆయన ప్రయాణమయ్యి వెళ్తున్నటువంటి ఆ దశలో వచ్చినటువంటి తుఫాను ఏదైతే ఉందో ఆ తుఫాను చూసి శిష్యులు భయపడిపోయి ఆయనను నిద్ర లేపినప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ద వరీయింగ్ వేవ్స్. మన జీవితాల్లో మనల్ని ఆందోళనకు గురి చేసేటువంటి అలలు. జీవితంలో ఆయా తుఫాన్లు మనకు వస్తూ ఉంటాయి, ఆయా సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో అవి సంభవించినప్పుడు వాటిని ఎట్లాగా ఎదుర్కోవాలి అనేటువంటి దాన్ని ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా మనము ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బహుశా కొద్ది సంవత్సరాల క్రితము అమెరికాలో ఒక ప్రయోగం చేశారు, బయోస్ఫియర్ 2 అని అంటారు. బయోస్ఫియర్ 2 అంటే ఒక ప్రాంతంలో, యారిజోనా అనేటువంటి ప్రాంతంలో ఒక ఎడారి ప్రాంతం, దానిలో ఒక 3.5 ఎకరాలు స్థలము తీసుకొని దానిలో ఒక క్లోజ్డ్ సిస్టమ్ నిర్మించారు. అంటే బయట నుండి ఎటువంటి ప్రభావములు లేకుండా ఒక క్లోజ్ సిస్టమ్ ఉన్నప్పుడు దాంట్లో మనిషి ఏ రకంగా జీవించగలుగుతాడు. సో ఈ టీమ్ ఆఫ్ 8 పీపుల్ వెళ్ళారు. వాళ్ళు దాదాపు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వాళ్ళు ఆ ఎన్వైరన్మెంట్లో వారు జీవించారు. ఉద్దేశం ఏంటంటే మనకి ప్రపంచంలో చాలా విపత్తులు సంభవిస్తున్నాయి, లేదంటే వాతావరణపరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి. కాబట్టి అటువంటివి మనము ఎదుర్కోకుండా, అంటే ఏదైతే క్లైమేటిక్ కండిషన్స్ను కూడా కంట్రోల్ చేస్తూ, అర్థమవుతుందా, కంట్రోల్డ్ క్లైమేటిక్ కండిషన్స్లో టెక్నాలజీ ఉపయోగించి మనము చక్కగా జీవితాన్ని ఈ యొక్క ప్రమాదాల నుండి మనము తప్పించుకోవటానికి ఏ రకంగా జీవించవచ్చు అనేటువంటి
ఒక ఎన్వైర్న్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. సో దాంట్లో చెట్లు పెంచారు, తర్వాత మనుషులు జీవించారు. అంటే 8 మందే వీళ్ళు టీమ్ ఆఫ్ సైంటిస్ట్స్ అనమాట. సో అక్కడ వాళ్ళు కనుగొన్నటువంటి ఒక సత్యం ఏంటంటే, వాళ్ళు చెట్లు పెంచారు, చెట్లు పెరిగినాయి. కానీ ఒక తేడా ఏంటంటే, వాళ్ళు పెంచినటువంటి చెట్లు ఆ కంట్రోల్డ్ క్లైమేట్లో చాలా సన్నగా పెరిగినాయి అంట, బలము లేకుండా పెరిగినాయి. సాధారణంగా బయట మనకి చెట్లు ఎట్లాగైతే పెరుగుతాయో ఆ చెట్లకు ఉన్నటువంటి బలము కంటే కూడా ఈ చెట్ల యొక్క బలము చాలా తక్కువగా ఉందంట. వాటికంటే ఇవి చాలా సన్నగా ఉన్నాయి. నిజానికి వీళ్ళు ఏమనుకున్నారంటే, కంట్రోల్డ్ క్లైమేట్లో గనక మనము ఒక మానవుడిని ఉంచగలిగితే చాలా ఇంకా ఎక్కువ ప్రమాణాలతో మానవుడు జీవిస్తాడేమో అనేటువంటి ఆశతో వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళు కనుగొన్న విషయం ఏంటంటే, బయట న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో పెరిగేటువంటి పరిస్థితుల కంటే కూడా కంట్రోల్డ్ క్లైమేట్లో చాలా తక్కువ పరిస్థితులు వారు చూస్తూ వచ్చారు. ఎందుకు ఈ చెట్లు ఈ రకంగా బలహీనంగా పెరిగినాయి అని వాళ్ళు దానిలో రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, బయట న్యాచురల్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గాలులు కానీ, లేదంటే పెద్ద పెద్ద స్టార్మ్స్ కానీ, హరికేన్స్ కానీ అవి ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఈ చెట్లకు బలం అనేటువంటిది రాదు. సో ఇప్పుడు బయట చెట్లు బలంగా తయారవటానికి కారణం ఏంటి? అవి ఎదుర్కొనేటువంటి వాతావరణ పరిస్థితులు. ఎప్పుడైతే ఆ రఫ్ సిట్యువేషన్ అనేటువంటిది అవి ఎదుర్కొంటాయో, ఆ తుఫాన్లు అనేటువంటివి ఎదుర్కొంటాయో, అప్పుడు మాత్రమే చెట్లు బలంగా ఎదుగుతాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించగలిగారు. ఎందుకు ఈ మాట అంటానంటే, చాలాసార్లు జీవితాల్లో మనము కంట్రోల్డ్ లైఫ్స్ కలిగి ఉండాలని కోరుకుంటా ఉంటాం. ఏ సమస్యలు లేకుండా, ఏ ఉపద్రవాలు లేకుండా దేవుడు గనక ఒక మంచి వాతావరణంలో, సహృదయ భావమైనటువంటి వాతావరణం, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణం, ఇటువంటి వాతావరణంలో గనక దేవుడు మనల్ని ఉంచితే మనం చాలా అద్భుతంగా రాణిస్తామేమో అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? జీవితాల్లో తుఫాన్లు లేకపోతే జీవితాలు నిలబడలేవు. దేవుడు మానవుని కలగజేసినటువంటి విధానం ఎట్లాగంటే, యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ కంట్రోల్డ్ క్లైమేట్, యు ఆర్ క్రియేటెడ్ టు ఫేస్ ద అడ్వర్సిటీస్ ఆఫ్ లైఫ్. దేవుడు మనల్ని కలగజేసినప్పుడు ఆయన మన ఎట్లా క్రియేట్ చేసాడంటే, ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించేటువంటి జీవితాన్ని దేవుడు మనకివ్వలేదు. ఆ మాటకు వస్తే తుఫానుల్లోనే రాణించేటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. నేనంటాను, ఒకవేళ న్యాచురల్ లైఫ్లో మరి ఈ కంట్రోల్డ్ క్లైమేట్ గనక పనికి రాకపోతే, మరి స్పిరిచువల్ లైఫ్స్లో మనకి కంట్రోల్డ్ క్లైమేట్ ఎందుకు? ఈరోజు క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారు? ఎంతకాలం పాస్టర్ గారు ఈ సమస్యలు, ఎంతకాలం పాస్టర్ గారు ఇబ్బందులు, ఎంతకాలం పాస్టర్ గారు ఈ పరిస్థితులు అంటే, దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? నీలో స్ట్రెంగ్త్ వచ్చేది, నీలో బలం వచ్చేది, నువ్వు ఎదుగుదల అనేటువంటి నీ జీవితంలో సాధ్యమయ్యేది ఎప్పుడైతే నీ జీవితంలో అడ్వర్సిటీస్ ఫేస్ చేస్తావో. ఎందుకు ఈ మాట అంటారంటే, ఈరోజు ఏదైతే మనము వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నామో, ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులతో పాటు వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చింది. జాగ్రత్త వినండి. యేసు ప్రభువారు గనక మనల్ని, మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి తుఫాను నుండి గనక ఆయన మనల్ని భద్రపరిస్తే, ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తే, there is no scope for your growth and maturity in spiritual life. నీ జీవితంలో ఎదుగుదల కానీ, నీ జీవితంలో పరిపక్వత కానీ, పరిణితి కానీ దేని బట్టి వస్తుందంటే, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి తుఫాన్లు బట్టి. ఆ తుఫాను పరిస్థితులే నిన్ను రాటు తెలుస్తాయి. కాబట్టి యేసు ప్రభువారు మన జీవితాల్లో మనము ఆయనను అంగీకరించినంత మాత్రం చేత, యేసు ప్రభువారి కోసం మనం ఈ లోకంలో జీవిస్తున్నంత మాత్రం చేత
లేదంటే యేసు ప్రభువాన్ని వెంబడిస్తున్నంత మాత్రం చేత డోంట్ థింక్ యూ విల్ బి ఎగ్జెంప్ట్ ఫ్రమ్ అడ్వర్సిటీస్. లేదంటే మన జీవితాల్లో వచ్చేటువంటి ఏమంటారు విపత్తుకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు అని అనుకోమాకండి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, సర్వసాధారణంగా మన జీవితంలో తుఫాను వచ్చినా లేదంటే మన జీవితంలో సమస్య వచ్చినా మనకు వచ్చేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ సమస్య వచ్చింది ఆలోచిస్తామా లేదా? సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, శిష్యులు ఎందుకు తుఫాను ఎదుర్కొన్నారు? వాళ్ళు ఏమన్నా పోనీ దేవుని నుండి దూరంగా పరిగెడుతున్నారా? యోనాలాగా దేవుని మాటను ధిక్కరించి ఏమన్నా దూరంగా వెళ్ళారా? కాబట్టి తుఫాను వచ్చిందా? కాదే. పోనీ వాళ్ళు ఏమన్నా దావీదులాగా పాపంలో జీవిస్తున్నారు కాబట్టి దేవుడు ఒక తుఫాన్ తీసుకొచ్చి వాళ్ళను పాపంలో నుండి పురికొల్పడానికి దేవుడు తుఫాన్ తీసుకొచ్చాడే? కాదే. పోనీ వాళ్ళు ఏమన్నా ఇశ్రాయేలీలాగా ఆ యొక్క సీనాయి కొండ దగ్గర దూడం చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి విగ్రహారాధన బట్టి దేవుడేమన్నా వాళ్ళకి తుఫాన్ రప్పించాడా? లేదే. ఈ తుఫాను రావటానికి కారణం ఏంటి చూసారా? వాళ్ళు ప్రభు మాట విని ఆయన వెంబడించారు కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే బికాజ్ దే ఫాలోడ్ జీసస్. సింపుల్. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి సముద్రపు అవతలి ఒడ్డుకు పోవుదము అని చెప్పగా వారంతా ఒక దోణిలో బయలుదేరి. చెప్పండి, పిలిచింది ఎవరు? ప్రభు పిలిచాడు. ప్రయాణం ప్లాన్ చేసింది ఎవరు? ప్రభు. అవతలికి వెళ్దామని చెప్పింది ఎవరు? ప్రభు. అంటే ఇప్పుడు వీళ్ళు పక్కాగా వీళ్ళు తుఫాన్లో చిక్కుకోవటానికి కారణం ఏంటి? ప్రభు వాళ్ళని రమ్మన్నాడు కాబట్టి. సింపుల్. అవునంటారా కాదంటారా? ఒకవేళ వాళ్ళు కనుక ఆ రోజు ప్రభా ఈరోజు ఎందుకులే ప్రభాకి వచ్చావు, వాతావరణం బాగున్నట్లేదు, రేపు వెళ్దాం అనుకొని కనుక వాళ్ళు అవిధేయత చూపించారనుకోండి, అది ఇంకొక అర్థం ఉంది. కానీ అక్షరాల ప్రభు చెప్పినటువంటి మాటను ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ఆలకించి ఆ మాటకు విధేయత చూపించి ఆయనను వెంబడించడం అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళు ప్రారంభించారో దట్ ఈస్ వేర్ దే ఫేస్ ద స్టార్మ్. ఎందుకంటే మనలో ఒక రాంగ్ ఐడియా ఉంటుంది. సమస్య వచ్చిన ప్రతిసారి కూడా మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక ప్రాబ్లమ్ను బట్టి మనకి సమస్య వచ్చింది. నిజమే, కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి తుఫాన్లు వస్తాయి, నేను దానికి కాదంటలేదు. కానీ కొన్నిసార్లు దేవుడు అక్షరాల ఆయన నిన్ను తుఫాన్లోకి నడిపిస్తాడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. కాబట్టి దేవుని చిత్తానికి మనం అవిధేయత చూపిస్తేనే తుఫాన్లు వస్తాయి అనుకోమాకండి. లేదంటే దేవుని చిత్తాన్ని మనము చేయకపోతేనే తుఫాన్లు వస్తాయి అని అనుకోమాకండి. మీరు అక్షరాల దేవుని చిత్తము నెరవేర్చేటువంటి క్రమంలో దేవుని మాటకు విధేయత చూపించి ఆయనను వెంబడించేటువంటి క్రమంలో కూడా తుఫాన్లు వస్తాయి అంటానికి దిస్ ఈజ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్. సో ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు తుఫానులో చిక్కుకుపోవటానికి కారణం ఏంటంటే బికాస్ దే ఒబేడ్ అండ్ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క మాటకు విధేయత చూపించారు. యేసు ప్రభుని వెంబడించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నములో తుఫాను వచ్చింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని తుఫాన్ నుండి విడిపిస్తాడు, కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని తుఫాన్లోకి నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, తుఫాను యొక్క కేంద్రంలోకి నడిపిస్తాడు. వీడు మామూలు తుఫాన్లో చిక్కోలా. ఎటువంటి తుఫాన్లో చిక్కున్నారు? తుఫాను యొక్క కేంద్రం. మనం అంటాం చూసారా, ద ఐ ఆఫ్ ద సైక్లోన్. ఎక్కువ ఎఫెక్ట్ సైక్లోన్కి ఎక్కడ ఉంటుంది? ఐలో ఉంటుంది. ఇప్పుడు ఐ ఎక్కడుంది? సముద్రం మీద ఉండదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సముద్రంలో తుఫాను తీరం దాటినంటే అర్థం ఏంటి? సముద్రం నుండి నేల మీదకి వచ్చిందని. ఎఫెక్ట్ ఎక్కువ ఎప్పుడు ఉంటుంది? సముద్రం ఉన్నప్పుడు. సముద్రంలో ఉండి ఎప్పుడైతే నేల మీదకి వస్తుందో తుఫాన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుద్ది. తీరం దాటం అంటే అది. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు?
సముద్రంలో ఉన్నారు. సముద్రంలో తుఫాన్ ఎక్కడొచ్చింది? సముద్రంలో వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఐ ఆఫ్ ద స్టార్మ్లో ఉన్నారు. అంటే తిన్నగా యేసు ప్రభు యొక్క మాటకు విధేయత చూపించి యేసు ప్రభు యొక్క పిలుపును అందుకొని వాళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తే వచ్చినటువంటి పర్యవసానం ఏంటంటే వాళ్ళు తుఫాను యొక్క కేంద్రంలో చిక్కుకున్నారు. నోట్ దట్ పాయింట్. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ విషయాన్ని మీరు గమనించండి. కారణం ఏంటంటే దేవుడు మన జీవితాన్ని డిజైన్ చేసింది టు ఫేస్ ద సైక్లోన్స్ అండ్ ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్. కాబట్టి సమస్యలు లేనటువంటి క్రైస్తవ జీవితం ఉండదు, తుఫాన్లు లేనటువంటి క్రైస్తవ జీవితం ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు మనం ఏం చేయాలంటే తుఫానుకు సిద్ధపడాలి. జాగ్రత్త వినండి. ఇంకో ముందుకెళ్ళి ఒక మాట అంటాను. తుఫాను ప్లాన్ చేసింది ఎవరు చెప్పండి? ఇప్పుడు బోట్ ఎక్కక ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తుఫాను రాబోతుంది అన్న సంగతి ఎవరికి తెలుసు? ప్రభుకు ఒక్కడికే తెలుసు. మిగతా వాళ్ళు ఎవరికైనా తెలుసా? పేపర్ ఎవరికైనా అవుట్ అయిందా? దేవుని స్తోత్రం. రెండోసారి పేపర్ అవుట్ అవ్వాలా, లేదంటే వీళ్ళ పని అయిపోయింది. 2 సార్లు నీట్ ఎగ్జామ్ రాయటం పాపం స్టూడెంట్స్. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు పేపర్ ఎవరికి అవుట్ అవ్వాలా? వీళ్ళందరిలో తుఫాను రాబోతుంది అన్న సంగతి ఎవరికి తెలుసు? యేసు ప్రభు తెలుసు. మరి అప్పుడు యేసు ప్రభు ఏమన్నా లెక్క ప్రకారం తుఫాన్ రాబోతుంది, మనం రేపు వెళ్దాంలే అనాలి కదా. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? మన అవతలకి వెళ్దాం అన్నాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? తుఫాన్లోకి నడిపించింది ఆయనే, తుఫాన్ని ప్లాన్ చేసింది కూడా ఆయనే. మనం ఏమనుకుంటామంటే మేలు జరగంగానే దేవునికి స్తోత్రం, కీడు రాగానే సాతానుగాడండి అంటారు మీరు. అవునా? తుఫాన్ రావడానికి ఎవరు కారణం? సాతానుగాడు కానే కాదు. ఆడికి అంత సీన్ లేదు. మన జీవితాల్లో తుఫాను రప్పించేంత సీన్ వాడికి లేదు. ఆ అధికారం కూడా వాడికి లేదు. ఏ దేవుడు అనుమతిస్తేనే వాడు ఏమన్నా గెలివిలు చేయగలడు మన జీవితంలో. బట్ అదర్ దాన్ ఫ్రమ్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్ సేటన్ కెన్ డూ నథింగ్. అంటే అర్థం ఏంటి? తుఫాన్ ప్లాన్ చేసింది కూడా, తుఫాన్లోకి నడిపించింది కూడా, తుఫాన్ వస్తున్నా తీసుకెళ్ళింది కూడా. సో తుఫాను వచ్చింది ఎప్పుడు? అక్షరాల దేవుని మాటకు విధేయత చూపించి ఆయనను వెంబడించేటువంటి క్రమంలో తుఫాను వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరి జీవితంలో తుఫాన్ రాగానే మీరు కంగారు పడమాకండి, వాళ్ళని కంగారు పెట్టమాకండి. ఆ మాట మీకు అర్థమవుతుందా? తుఫాన్లు అనేటువంటివి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వస్తాయి. నువ్వు ప్రభువుని వెంబడించినా తుఫాన్లు వస్తాయి, నువ్వు ప్రభువుని వెంబడించకపోయినా తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు రావటం అనేటువంటిది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేటువంటి విషయాన్ని, ప్రాముఖ్యంగా స్పిరిచువల్ లైఫ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి గలిలే సముద్రం అనేటువంటి సముద్రం అంటే ఇది ఉప్పు నీటి సముద్రం కాదు, ఇది మంచినీటి సముద్రం. ఒక రకంగా చెప్పాలంటే మన మాటల్లో ఇది ఒక సరస్సు, అర్థమవుతున్న ఒక లేక్ మాత్రమే, ఇది సముద్రం కాదు. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మంచినీటి సరస్సులన్నిటికంటే కూడా లోయెస్ట్ పాయింట్లో ఉన్నటువంటి మంచినీటి సరస్సు గలిలయ సముద్రము. అందుకనే గలిలయ సముద్రం అనేటువంటిది సాధారణంగా మనకి ఇక్కడ విశాఖపట్నం సముద్రం చూశారనుకోండి, విశాఖపట్నం సముద్రంలోకి నదుల్లోండి నీరు వచ్చి చేరుతుంది, అవునా కాదా? కానీ సముద్రంలో నీరు ఎప్పుడన్నా నదుల్లోకి వస్తుందా? రాదు. ఎందుకంటే సముద్రం ఉన్నటువంటి పర్పస్ ఏంటి? నదులు ఎప్పుడైతే మెల్ట్ అయ్యి ఆ ఎక్సెస్ వాటర్ అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్ళి కలవటం అనేటువంటిది దేవుడు పెట్టిన సిస్టమ్. అంతేగాని సముద్రంలోని నీరు ఎప్పుడు నదిలోకి రాదు. కానీ గల్లే సముద్రం కనుక మీరు గమనిస్తే ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో కూడా ఉంది. బయట నుండి వచ్చే నీరుంది, ఏది ఫిలిప్ కైసర్ దగ్గర. ఆ తర్వాత సముద్రం, ఆ గల్లే సముద్రంలో నుండే ఈ యొక్క యోర్దాను నది కూడా బయటికి వెళ్తుంది. అవుట్ఫ్లో అనేటువంటిది యోర్దాను నదిలో వెళ్తాయి. అంటే ఏంటి? బయట నుండి మంచి వాటర్ వస్తుంది, అలానే లోపల నుండి మంచి వాటర్ కూడా బయటికి వెళ్తుంది. సో ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఏ ప్యూర్ వాటర్ సీ, లేదంటే
సరస్సు అని అనుకోండి. అయితే మరి లేక్లో ఎప్పుడన్నా మనకి తుఫాన్ వస్తుందా? ఉంది కదా, మరి ముడసర్లో లేక్ ఎప్పుడన్నా వెళ్ళారా? అక్కడ ఎప్పుడన్నా సముద్రం, అక్కడ ఆ లేక్లో తుఫాన్ రావడం ఎప్పుడన్నా మీరు విన్నారా? వినరు. కానీ మరి ఇక్కడ ఎందుకు సముద్రంలో తుఫాన్ వస్తుందంటే దానికి ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులు. మెడిటరేనియన్ సీలోండి వచ్చేటువంటి గాలి ఈ రెండు కొండల మధ్యలో ఉన్నటువంటి లోయలోండి వచ్చినప్పుడు అప్పుడు ఏర్పడేటువంటి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెషర్ని బట్టి కొన్నిసార్లు ఈ గలిలే సముద్రంలో హఠాత్తుగా తుఫాన్ అనేటువంటిది వస్తుంది, స్టామ్ అనేటువంటిది వస్తుంది, చాలా ఇంటెన్సిటీతో వస్తుంది. సో ఆబ్వియస్గా దానికి ఉన్నటువంటి జగ్రాఫికల్ కండిషన్స్ని బట్టి ఆ సముద్రంలో తుఫాను వస్తూ ఉంటుంది. కనుక ఆ రోజు యేసు ప్రభువారు ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ దినంలో ఆయన గల్లే సముద్రం అవతల ఉన్నటువంటి గెరాసేనుల దేశానికి ఆయన వెళ్తున్నటువంటి ఆ క్రమములో ఈ సముద్రంలో తుఫాన్ వచ్చింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్త వినండి. తుఫాను వచ్చినప్పుడు వాట్ ఈజ్ అవర్ రియాక్షన్, మన రియాక్షన్ ఎట్లాగుంటుంది అనేటువంటిది కనుక గమనిస్తే సర్వసాధారణంగా మన జీవితాల్లో మనము కొంతకాలం మనం ప్రభుతో జీవించేటువంటి క్రమంలో కానీ లేదంటే ప్రభువుని మనం తెలుసుకొని మనము జీవించేటువంటి క్రమంలో కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు మన జీవితాల్లో రెండు కలిపి పనిచేస్తూ ఉంటాయి. ఏవి రెండు? ఒక పక్కన విశ్వాసం ఉంటుంది, దేవుడు చేస్తాడు పాస్టర్ గారు అంటారు. మళ్ళీ ఇంకో పక్కన భయం ఉంటుంది, ఏమవుతుందో. ఉంటుందా లేదా? సమస్య రాగానే మన రియాక్షన్ ఏంటి? ముందు ఫెయిత్ ఉంటుంది, దేవుడు చేయగలడండి అని నమ్ముతావు. కానీ లోపల ఏముంటుంది? నీకు భయం ఉంటానే ఉంటుంది, ఆందోళన ఉంటానే ఉంటుంది. ఆ సమస్య తీరేదాకా నీకు నిద్ర పట్టదు, ఆ సమస్య తీరేదాకా నీకు కాళ్ళు చేతులు ఆడవు. ఓ పక్కన నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, లేదంటే దేవుడు ఈ సమస్యను తీయగలడు అనేటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటావు. కానీ బట్ స్టిల్ లోపల నువ్వు భయాన్ని అధిగమించలేకపోతున్నావు. ఇక్కడ శిష్యుల పరిస్థితి కూడా అదే. జాగ్రత్త వినండి. వీళ్ళకి విశ్వాసం ఉందా? రైట్, విశ్వాసం ఉంది. తుఫాన్ రాగానే ముందు ఎవరి దగ్గరకు వచ్చారు? అసలు వాళ్ళకి ఎంత వెసులుబాటు, ప్రభు పక్కనే ఉన్నాడు. మనకైతే ప్రభు కనపట్లేదు, అవునా కదా? మనకెందుకు కొంచెం భయం ఎక్కువ ఉంటుందంటే మన ప్రభు కనపట్లేదు కాబట్టి. కానీ వాళ్ళకైతే దేవుడిచ్చిన సౌకర్యం ఏంటి? ఫిజికల్గా యేసు ప్రభువారు వాళ్ళ పక్కనే ఉన్నాడు. ఆయన ఏమి మీరు వెళ్ళండి నేను వస్తాననలే, మీతో పాటు నేను వస్తానన్నాడు, వారితో పాటు ఉన్నాడు. కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళకి సమస్య రాగానే ఫస్ట్ వాళ్ళు ఎవరిని రీచ్ అయ్యారు? దేవుణ్ణి రీచ్ అయ్యారు. ఎందుకు రీచ్ అయ్యారు? బికాజ్ దే హ్యావ్ ఫెయిత్, అవునా? కానీ రెండోది ఏమైంది? ఫెయిత్తో పాటు ఏముంది? భయం ఉంది. ఏమన్నారు వీళ్ళు? మేము మునిగిపోతున్నాం ప్రభువా. హలో, విశ్వాసం ఉన్నవాడు మునిగిపోతాడా? కానీ ప్రాబ్లం ఏంటి? వీళ్ళు విశ్వాసం లేని వాళ్ళు కాదు, యేసుప్రభు యొక్క శిష్యులే. కానీ వీళ్ళు ఫెయిత్ ఉంది, ఇంకో పక్కన ఫియర్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ఫియర్. జాగ్రత్త వినండి. మన జీవితాల్లో కూడా మనం అదే స్థితిలో ఉంటాం చాలాసార్లు. దేవునితో నడిచేటప్పుడు మనకి విశ్వాసం ఉంటుంది, ఇంకో పక్కన మనకి ఆందోళన కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆ ఆందోళన అనేటువంటిది మనల్ని వెంటాడుతుంది కనుక ఫెయిత్ని కలిగి ఉండటం చాలాసార్లు మనకి ఛాలెంజ్ అవుతుంది. వీఆర్ స్ట్రగ్లింగ్ టు హోల్డ్ ఆన్ టు ఫెయిత్ బికాస్ సో మచ్ వీఆర్ ఎంబైబ్డ్ ఫర్ ఫియర్. మనలో భయం అనేటువంటిది చాలా ఎక్కువ ఎప్పుడైతే అవుతుందో మనకున్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం అనేటువంటిది కష్టమవుతూ ఉంటుంది. ఆ మాటకు వస్తేనమ్మా, మన జీవితాల్లో తుఫాన్ వచ్చినటువంటి ప్రతిసారి కూడా సాతానుగాడు రెండు విషయాల్లో మనకి ప్రశ్న కలిగిస్తాడు, లేదంటే రెండు విషయాల్లో మనకి అనుమానం కలిగిస్తాడు. నిజానికి మనకున్నటువంటి ఫెయిత్ని అధిగమించి ఫియర్ రావటానికి కారణం ఏంటంటే దీస్ ఆర్ ద టూ డౌట్స్ సేటన్ కీప్స్ ఇన్ యువర్ మైండ్.
మన జీవితాల్లో తుఫాన్ వచ్చినప్పుడు. నా మాట మీకు అర్థమవుతుందా? మనకి విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసము ఆందోళనను అధిగమించేటువంటి విశ్వాసం ఉండట్లా. ఎందుకు ఆందోళనను అధిగమించేటువంటి విశ్వాసం ఎందుకు ఉండట్లేదంటే, సాతానుగాడు మన జీవితాల్లో 2 సందేహాలు పెడుతున్నాడు. అదే సందేహాలు శిష్యులకు వచ్చింది, అదే సందేహాలు మనకు కూడా వస్తూ ఉంటున్నాయి. ఒకటేంటో తెలుసా? He creates a doubt whether Jesus is with you in the storm or not. నా మాట మీకు అర్థమవుతుందా? మన జీవితాల్లో సమస్య రాగానే మనము ఐసోలేటెడ్గా తయారవుతాం, మనం ఒంటరి వాళ్ళం అనుకుంటాం, నాకెవరు లేరు అని అనుకుంటాం. జాగ్రత్త వినండి, సమస్య వచ్చిన ప్రతిసారి మనకున్న ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను ఒక్కడనే ఉన్నాను, నాకొక్కడికి వచ్చింది సమస్య. జాగ్రత్త వినండి, ఒక విశ్వాసిగా నువ్వు ఒక్కడవే ఎప్పుడైనా ఉంటావా? దేవుడు ఉన్నాడా మనతో పాటు? పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చాడా? పరిశుద్ధాత్ముడు సంచకరు. ఇదంతా థియరీ అమ్మా, డాక్టరీను. డాక్టరీ చెప్పంటే లేచి నిలబడి చెప్తాం సత్యనారాయణ డాక్టర్ను, కానీ ప్రాక్టికల్ దగ్గరికి వచ్చేటప్పటికి నో. బట్ స్టిల్ సాతానుగాడు మనల్ని ఇక్కడే వాడు ఉచ్చి వేస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఒక్కడవే అయిపోయావు, నువ్వు ఒంటరివాడివి. ఏలి అన్నాడా లేదా? నేను ఒక్కడనే ప్రభువా. యోనా కూడా అన్నాడు, నేను ఒక్కడనే ప్రభువా. జాగ్రత్త వినండి, మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు సాతానుగాడు చెప్పే మొట్టమొదటి అబద్ధం ఏంటంటే నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటో తెలుసా? నువ్వు ఒక్కడవే లేవు. అసలు గట్టి చెప్పాలంటే ఇక్కడ బోట్లో ఎవరున్నారమ్మా? యేసుప్రభువారు ఉన్నాడా? బోట్లో ఆయన ఉన్నాడా? మరి వీళ్ళు ఎందుకు ఆందోళన చెందారు? బికాస్ దే థాట్ జీసస్ వాజ్ అబ్సెంట్ ఫ్రమ్ దేర్ లైఫ్. అమ్మా జాగ్రత్త వినండి, దేవుడు నీ జీవితంలో తుఫాను తెచ్చినంత మాత్రం చేత, సమస్య తెచ్చినంత మాత్రం చేత ఇట్ డజంట్ మీన్ ఆయన నిన్ను వదిలిపెట్టాడని కాదు. ఆయన నీతో పాటే ఉన్నాడు. కాకపోతే ఆయన నిన్ను వదిలిపెట్టాడనేటువంటి అబద్ధము సాతానుగాడు నీకు కలగజేస్తా ఉన్నాడు. వేర్బై యు ఆర్ డౌటింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క సన్నిధిని నువ్వు సందేహిస్తున్నావు. రెండోది సాతానుగాడు పెట్టేటువంటి ఇంకొక భయం ఏంటంటే, దేవుడు పట్టించుకోవట్లేదేమో, దేవుడు ఈ తుఫానుని తీసివేయలేడేమో, లేదా దేవుడు ఈ సమస్యను తీయట్లేదేమో. అందుకనే మనం చాలాసార్లు మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి అమ్మా? ముందు పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు, తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తారు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తారు? కొలీగ్స్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు వాళ్ళందరి దగ్గరికి? ముందు దేవుడి దగ్గర ఎందుకు వెళ్ళాం చెప్పండి? మనకున్న ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇది దేవుని సబ్జెక్ట్ కాదు అనుకుంటాం కదా. దేవుని దగ్గర ఎందుకు వెళ్ళావు నువ్వు? నిజానికి తుఫాను తీసివేయగలిగినటువంటి అధికారము కానీ, తుఫాను తీసేటువంటి శక్తి కానీ నీ ఫ్రెండ్స్కి లేదు. తెలుసా నీకు ఆ సంగతి? నీ పేరెంట్స్కి లేదు, నీ బంధువులకు లేదు, నీ స్నేహితులకు లేదు, నీ కొలీగ్స్ లేదు. నీ జీవితంలో వచ్చినటువంటి తుఫాన్ని తొలగించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. కాబట్టి నువ్వు ఎంత శీఘ్రంగా దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తావో నీకంత శీఘ్రంగా నీ సమస్యకు జవాబు వస్తుంది. అంటిల్ యు రన్ టు గాడ్ యు విల్ నెవర్ రన్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లం. సమస్య తీరే పరిస్థితే లేదు. నేను అంటున్నాను, దిస్ ఈజ్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. మన జీవితాల్లో సమస్య రాగానే ఇవి 2 పనిచేస్తున్నాయి. ఒక పక్కన విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది. మన జీవితంలో దేవుడు కలగజేయగలడు అనేటువంటి నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. అయినప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని ఆందోళన అనేటువంటిది అధిగమిస్తుంది. ఎందుకు అధిగమిస్తుందంటే మనం 2 విషయాలు సందేహిస్తున్నాం. ఒకటి, దేవుని సన్నిధిని మనము సందేహించి నేను ఒంటరి వాడినైపోయాను అనేటువంటి భావన మనలో కలుగుతుంది. రెండోది, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడం కంటే, దేవుని యొక్క సహాయాన్ని తీసుకోవటం కంటే నా
నాకు మిగతా వాళ్ళు నాకు సహాయం చేయగలరేమో అని వాళ్ళను వీళ్ళను ఆశ్రయిస్తున్నావు, కానీ దేవుని దగ్గరికి నువ్వు పరిగెత్తట్లేదు. అందుకనే నీ జీవితంలోని తుఫాన్లు తొలగట్లేదు. బికాస్ దిస్ ఈస్ అ లై యు ఆర్ లివింగ్ ఆల్ త్రూ యువర్ లైఫ్. దిస్ అ డిసెప్షన్, సాతానుగాడు కలిగించేటువంటి మోసం. నేనంటాను, మన జీవితాల్లో ఫెయిత్ ఉంటుంది, మన జీవితాల్లో ఫియర్ ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఫెయిత్ అనేటువంటిది ఫియర్ని ఓవర్కమ్ చేయాలి కానమ్మా, ఫియర్ ఎప్పుడు కూడా ఫెయిత్ని ఓవర్కమ్ చేయకూడదు. మన జీవితాల్లో ఎప్పుడైతే ఫియర్ని ఫెయిత్ చేత మనం ఓవర్కమ్ చేస్తామో సమస్యలు మనము తీర్చుకోగలుగుతాం. అంతేగాని మన జీవితాల్లో మనము ఫెయిత్ మీద గనక ఫియర్ గనక ఏలేటట్లు గనక మనము జీవిస్తే యు విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం, బికాజ్ యు ఆర్ గ్రిప్డ్ బై ఫియర్. నువ్వు భయము చేత ఆందోళన చేత నువ్వు నింపబడుతున్నావు, కానీ నీ జీవితంలో విశ్వాసము కనుపరచలేకపోతా ఉన్నావు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. కాబట్టి మన జీవితాల్లో తుఫాన్ వచ్చినప్పుడు ఇవి రెండు సంభవిస్తాయి. అయితే మన జీవితంలో ఎప్పుడు కూడా ఫెయిత్ అనేటువంటిది ఫియర్ని ఓవర్కమ్ చేసేటట్లుగా మన ఆత్మీయ జీవితాలు లేదంటే మన సహవాసము దేవునితో లేకపోతే మనము కూడా శిష్యుల వలె ఆ యొక్క తుఫాన్లో ఆందోళన చెందుతాం అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభువారు ఆయన లేచి సముద్రాన్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. జాగ్రత్త వినండి. ఇక్కడ గనక మీరు గమనిస్తే ఎందుకు యేసు ప్రభువారు ఆయన సముద్రాన్ని గద్దించాడు అంటే ఒక కారణం ఏమై ఉండొచ్చు అనేటువంటిది గనక మనం గమనిస్తే, యేసు ప్రభువారు ఆయన గలిలయ సముద్రం మీద ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏ దేశానికి ప్రారంభించాడు ప్రయాణం? గెరాసేనుల దేశానికి ప్రయాణం ప్రారంభించాడు. గెరాసేనుల దేశంలో ఎవరిని ఎదుర్కోబోతున్నాడు? సేనా దయ్యాలు పట్టినటువంటి వాడిని. మీకు గుర్తుందా? యేసు ప్రభువారు సేనా దయ్యాలు వెళ్ళగొట్టిన వాడిని, ఆ దయ్యాలు వెళ్ళగొడితే అవన్నీ ఎక్కడికి వెళ్ళి పందుల కొట్టులోకి వెళ్ళిపోయి, అంటే దెర్ ఈజ్ ఏమంటారు ఒక డిమానిక్ ఎఫెక్ట్ అనేటువంటిది ఆ గెరాసేనుల దేశంలో జరగబోతా ఉంది. ఆ డిమానిక్ ఎఫెక్ట్ అనేటువంటి జరగక ముందు యేసు ప్రభువారు ఎక్కడ ప్రయాణం అవుతున్నాడు? ఆ డీమన్స్ని ఎదుర్కోవటానికి ఆయన వెళ్తున్నాడు. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో తుఫాను వెనక ఏమి కారణం కూడా అయి ఉండొచ్చు? ఈవెన్ దేర్ ఈస్ డిమానిక్ ఎఫెక్ట్ అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోమాకండి. అప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయడం కాదు, గద్దించాలి. నా మాట మీకు అర్థమవుతుందా? దయ్యం దగ్గర ఎవరు ప్రార్థన చేయరు. దయ్యం దగ్గర ఏం చేస్తారు? పో గద్దిస్తారు. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఆబ్వియస్గా యేసు ప్రభువారు సముద్రాన్ని గద్దించటం అనేటువంటిది దేని చూపిస్తూ ఉందంటే, హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ఎ డిమానిక్ యాక్టివిటీ. ఆ డిమానిక్ యాక్టివిటీని ఎదుర్కోవాలంటే యేసు ప్రభువారు ఆయన గద్దించినట్లుగా ఏ రకంగా అయితే సేనా దయ్యాలు పట్టినటువంటి వాడిని విడిపించాడో యేసు ప్రభువారు అట్లానే ఆయన గద్దించాడు అయి ఉండొచ్చు. కాబట్టి నేనేమంటే మన జీవితంలో స్టామ్ రావటం అనేటువంటిది ఇట్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్స్ ఏ డిమానిక్ యాక్టివిటీ. అందుకనే ఇక్కడ ఫెయిత్ కనబడాలా. యేసు ప్రభువారు లేచి మీ విశ్వాసం ఎక్కడ అని అన్నాడు. అంటే యేసు ప్రభువారు వాళ్ళు తప్పుపట్టాడు శిష్యుల్ని. మీకు విశ్వాసం లోపించింది అని ఆయన శిష్యులు తప్పుపట్టాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు గనక విశ్వాసము చేత ఆ భయాన్ని డిమానిక్ యాక్టివిటీని వాళ్ళు అధిగమించేటువంటి పరిస్థితి లేకపోతే యేసు ప్రభువారు వాళ్ళని గద్దించడు. వాళ్ళు గద్దించడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఆ లోపం అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళ ఫెయిత్ అనేటువంటిది ఫియర్ని అధిగమించలేకపోతా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మనం జీవించేటువంటి క్రమంలో డిమానిక్ యాక్టివిటీ అనేటువంటిది ఉంది కదా. పౌలు గారు ఏమన్నాడు? మనం ఎవరితో పోరాడుతున్నాం? ప్రస్తుత సంబంధమైన లోకనాథులతోనూ
దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ద డిమానిక్ యాక్టివిటీ. ఆ సంగతి కూడా మర్చిపోమాకండి. కాబట్టి మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు యు నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సమ్ డిమానిక్ యాక్టివిటీ. ఇది ఒక రీజన్ మాత్రమే. నేను ఇంకా ప్రధానికి దయ్యాన్ని అండగట్టట్లేదు, నా మాట మీకు అర్థమవుతుందా? బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, మనం ఎప్పుడైతే దేవుని కొరకు మనం బలముగా జీవించడానికి, దేవుని కొరకు మనం పరిచయం చేయడానికి మనం ముందు వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఒక డిమానిక్ అపోజిషన్ అనేటువంటిది ఉంటుంది, డిమానిక్ యాక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని గద్దించాల్సిందే. అక్కడ మనం విశ్వాసముతో గద్దించకపోతే యూ కాంట్ ఓవర్ రూల్ ద డిమానిక్ యాక్టివిటీ అనే విషయాన్ని ఇక్కడ ప్రభు నేర్పించడానికి ఆయన లేచి సముద్రాన్ని గద్దించినట్లుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. బట్ ఎనీహౌ, ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క డీమీనర్ కనుక మనం చూస్తే, లేదంటే ఆయన యొక్క ఆయన ఏమంటారు ఎక్స్ప్రెషన్స్ కానీ, లేదంటే ఆయన పనిచేసేటువంటి విధానం కానీ గనక గమనిస్తే రెండు విషయాలు చాలా స్పష్టంగా కనబడతాయి. ఒకటి, యేసు ప్రభువారు బోట్లోకి ఎక్కకముందే ఆయనకేం తెలుసు? తుఫాన్ రాబోతుందని. తుఫాను రాబోతుంది అని తెలిసినటువంటి వాడు నిద్రపోతాడా, మేల్కొని ఉంటాడా? సపోజ్ మీరు మధ్యాహ్నం కారులో బయలుదేరుతున్నారు ఎక్కడికో, మీకు ముందే దేవుడు చెప్పాడు యాక్సిడెంట్ అవ్వబోతుందని, మీరు కారు ఎక్కుతారా? ఒకటి ఎక్కరు, ఒకళ్ళు ఎక్కినా కానీ భయంగా ఉంటారు. అంతేగాని రోజులాగా కారు ఎక్కి నిద్రపోతారా? ఎందుకు నిద్రపోరు? బికాజ్ యు నో బిఫోర్ హ్యాండ్. కానీ యేసుప్రభు వారు ఆయనకి తుఫాన్ వస్తున్న సంగతి తెలిసినప్పటికీ కూడా ఆయన ఎందుకు నిద్రపోతున్నాడు? ఆయన మనలా కంగారు పడ్డ కనుక. మనకి ప్రభుకున్న తేడా అదే. మనమేమో కంగారు పడతాం. యేసుప్రభు వారు వాళ్ళు ఏం చేశారు? తొందరపడి వెళ్ళిపోయి గబా ఆయన నిద్ర లేపారు. కారణం ఏంటి? అది మనకున్నటువంటి స్వభావం. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు? తుఫాన్లో కూడా నిద్రపోగలుగుతున్నాడు. నేను అనుకుంటా తుఫాన్లో నిద్రపోవటం గొప్ప ఆర్ట్ ప్రభా, అది మా అందరిలో లోపిస్తుంది, నాతో సహా. ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం బోధిస్తున్నప్పటికీ కూడా తుఫాన్లో ఏమవుతుంది చెప్పండి? నిద్ర పట్టట్లా. ఎందుకు నిద్ర పట్టట్లేదు? సో యు నీడ్ టు అండర్స్టాండ్, యేసు ప్రభువారు ఎందుకు నిద్రపోతున్నాడు? హీఈస్ నాట్ ఇన్ ఏ హరీ. ఆయన ఏదో హడావిడిగా నీలా నాలా ఆయన హడావిడే ఉండదు. ఆయన నింపాదిగా తన టైంలో తను పని చేసుకుంటాడు. కాబట్టి నువ్వు ఆందోళన చెందిన మాత్రం చేత ఆయన నిద్ర వేసుకొని కూర్చుండు ఆయన, రైట్? సో ఆబ్వియస్గా ఇక్కడ ఏం చేస్తూ ఉంది? తుఫానులో ప్రభు యొక్క వర్చస్సు కనుక మనం చూస్తే ఆయన నిదానంగా ఉన్నాడు. హీఈస్ హ్యాపీలీ, హీఈస్ పీస్ఫుల్లీ స్లీపింగ్. చక్కగా నిద్రపోతున్నాడు, ఏం కంగారు పడలా. కాబట్టి కంగారు పడమాకండి. తుఫాను వచ్చినప్పుడు ఏం చేయాలి? కంగారు పడదు. రెండోది కనుక గమనిస్తే యేసు ప్రభువారు లేచి సముద్రాన్ని గద్దించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఏ సముద్రములో అయితే తుఫాన్ వచ్చిందో ఆ సముద్రము దేవుని అధికారం కింద ఉంది. దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. అంటే మన జీవితంలో దేవుని ఆధీనంలో లేనటువంటి సమస్య మనకి రావటం అసాధ్యం. కంగారు పడమాకండి, అది దాని అర్థం. ఆందోళన చెందొద్దు, కంగారు పడద్దు. కారణం ఏంటి? నీ జీవితంలో దేవుని ఆధీనంలో లేనటువంటి సమస్య రానే రాదు. తుఫాన్ అనేటువంటిది శిష్యుల ఆధీనంలో లేదు, అందుకనే వాళ్ళు కంగారు పడ్డారు. కానీ తుఫాన్ అనేటువంటిది ఎవరి ఆధీనంలో ఉంది? యేసు ప్రభు యొక్క ఆధీనంలో ఉంది కనుక ఆయన కంగారు పడలేదు, ఆయన ఆందోళన చెందలేదు, ఆయన లేచి నిమ్మళంగా గద్దించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? వెన్ యు ఫేస్ ద స్టార్మ్ ఆఫ్ యువర్ లైఫ్, డోంట్ ప్యానిక్, బికాస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్.
నీ జీవితంలో దేవుని ఆధీనంలో లేనటువంటి సమస్య నీకు వచ్చే ఆస్కారమే లేదు. నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య మీద కూడా దేవుని యొక్క ఆధీనం ఉంది, దేవుని యొక్క ఆధిపత్యం ఉంది, దేవుని యొక్క కంట్రోల్ ఉంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నథింగ్ ఈజ్ అవుట్ సైడ్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. అందుకనే యేసు ప్రభువారు లేచి సముద్రాన్ని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్త వినండి, యేసు ప్రభువారిని నిద్ర లేపంగానే ఆయన అన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటి? మీ విశ్వాసము ఏమయ్యింది? జాగ్రత్త వినండి, నేను ఇందాక చెప్పాను, శిష్యుల్లో విశ్వాసం లేదా, విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం ఉంది? నా మాట మీకు అర్థమవుతుందా? ఎంత విశ్వాసం ఉంది? భయాన్ని అధిగమించేంత విశ్వాసం లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు ఏం కోరుకుంటున్నాడు? నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వల్ల నీకు వచ్చేటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళనను అధిగమించేటువంటి విశ్వాసము నీలో లేకపోతే అది దేవుడు దాన్ని తప్పు కింద చూస్తాడు. అండ్ గాడ్ వాంట్స్ యూ టు కరెక్ట్ దట్ సినారియో. నువ్వు దాన్ని సరిదిద్దుకోవాలని దేవుడు చూస్తాడు. అంటే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ జీవితంలో? ఆయన ఎందుకు స్టార్మ్ అలౌ చేశాడంటే సో దట్ టు డిస్ప్లే దట్ యువర్ ఫెయిత్ కెన్ ఓవర్కమ్ ద ఫియర్. అమ్మా, యోబు జీవితం మనం చూస్తాం కదా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినాయమ్మా, ఉపద్రవాలు అన్నీ ఒకేసారి ఒకే రోజు ఒకే కుటుంబంలో వచ్చినప్పటికీ కూడా ఎక్కడన్నా యోబు చెక్కు చెదిరాడా? ఎక్కడన్నా భయపడ్డాడా? ఎక్కడన్నా ఆందోళన చెందాడా? అంటే ప్రభు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మన జీవితాల్లో? వణిగిపోమాకండి, కంగారు పడిపోమాకండి. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. అంటే నీ జీవితంలో దేవుడు తుఫాను రప్పించినప్పుడు ఆయన నీ జీవితంలో ఫెయిత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎటువంటి ఫెయిత్ తెలుసా? ద ఫెయిత్ విచ్ కెన్ ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. నీ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితుల ద్వారా వచ్చేటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని అధిగమించేటువంటి విశ్వాసాన్ని నువ్వు కనుపరచాలని దేవుడు ఒక విశ్వాసిగా నీ పట్ల ఆయన ఆలోచిస్తున్నాడు. దట్ ఈస్ హిజ్ ఎక్స్పెక్టేషన్. అందుకే యేసుప్రభువు వారు కోపడ్డాడు వాళ్ళని. మీ విశ్వాసం ఏమైపోయింది అని వాళ్ళని కోపడ్డాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దే డిడ్ నాట్ ఎక్సర్సైజ్ ఇన్ అ ఫెయిత్ విచ్ కెన్ ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ దేర్ సర్కమ్స్టెన్సెస్. వాళ్ళ జీవితంలో ఏదైతే ఆ పరిస్థితులు బట్టి వచ్చేటువంటి ఆందోళన ఉందో ఆ ఆందోళనని అధిగమించేటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కనబరచలేకపోయారు. అది విశ్వాస లోపం, లోపభూయిష్టమైన విశ్వాసం. యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ adequate టు ఓవర్కమ్ ద ఫియర్ దట్ ఈస్ ఓవర్కమింగ్ యువర్ లైఫ్. అందుకే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీ విశ్వాసం ఎక్కడ? ఆ మాటకు వస్తేనమ్మా, శిష్యులకు సామాన్యమైన విశ్వాసం ఏం లేదు. వీళ్ళేమి చిన్నోళ్ళు అనుకోమాకండి. యేసు ప్రభువారు మీరు వలలు వదిలిపెట్టి రమ్మంటే వెంటనే వదిలిపెట్టి వచ్చారా? ఎటువంటి విశ్వాసం కనిపించారమ్మా వాళ్ళు? నేను అనుకుంటాను ఇక్కడ కూర్చున్న మనకంటే కూడా చాలా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ని వాళ్ళు కనిపించారు. అప్పటికే వాళ్ళు యేసు ప్రభుతో పాటు ఉంటున్నారు, యేసు ప్రభు చేసే అద్భుతాలు చూస్తున్నారు, యేసు ప్రభు యొక్క మినిస్ట్రీలో వాళ్ళు పార్టేక్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా వాళ్ళు మనకంటే కూడా హై లెవెల్ ఆఫ్ ఫెయిత్ని వాళ్ళు అప్పటికే కనపరుస్తున్నారు. కానీ వాళ్ళు కనపరిచినటువంటి హై లెవెల్ ఆఫ్ ఫెయిత్ కూడా ఆ సముద్రంలో వచ్చినటువంటి తుఫాన్ని అధిగమించలేకపోయింది. అందుకే యేసు ప్రభు వారు వాళ్ళు తప్పు పడతా ఉన్నాడు. ఏమైపోయింది మీ విశ్వాసం? అంటే యేసు ప్రభు వారు ఎటువంటి విశ్వాసాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఎంత హై లెవెల్ ఫెయిత్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? జాగ్రత్త వినండి అమ్మా, మన జీవితాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు మన విశ్వాస లోపం అనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది. దేవుడు దాన్ని ఇష్టపడడు. నువ్వు నిజంగా ప్రభుతో ఎదుగుతున్నటువంటి వాడవైతే, నువ్వు నిజంగా ప్రభు యొక్క శిష్యునిగా నువ్వు వెంబడించేటువంటి వాడవైతే, నువ్వు నిజంగా ఆయనను అంతగా నమ్మినటువంటి వాడవైతే, నీ జీవితంలో తుఫాన్ వచ్చినప్పుడు నువ్వు కనపరిచేటువంటి విశ్వాస పరిణామమే
నీ విశ్వాస జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. వై యు ఆర్ షేకింగ్ బై ఫియర్ వెన్ యు ఆర్ సపోజ్ టు ఎగ్జిబిట్ ద ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ప్రభు వాళ్ళని కోప్పడ్డాడు. ఏమైపోయింది నీ విశ్వాసం? ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు పాటలు పాడినప్పుడు నీకు విశ్వాసం ఏదైతే ఉందో ఇప్పుడు ఏమైంది ఆ విశ్వాసం? దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు నీకు కనబర్చిన విశ్వాసం ఇప్పుడు ఏమైపోయింది విశ్వాసం? నీ జీవితంలో సమస్య రాగానే నీ విశ్వాసం ఎక్కడిగా కనబడతా ఉంది? లోపం ఎక్కడుంది? యేసు ప్రభువు అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? దట్ మీన్స్ యు ఆర్ ఫెయిలింగ్ టు ఎగ్జిబిట్ ద ఫెయిత్ God is expecting when the storms of life occur in your life. యేసు ప్రభువారు అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఒక రకంగా జాగ్రత్తమేనండి, మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి తుఫాను కూడా మన విశ్వాసంలో లోతుగా ఎదగటానికి దేవుడు తీసుకొచ్చేటువంటి తుఫాను. ఆ తుఫానులో దేవుడు నీ జీవితంలో హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కనుకనే ఆ తుఫాన్ని రప్పించాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి స్ట్రగుల్, మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి స్టార్మ్, ఇట్ ఈస్ టు గ్రో యువర్ ఫెయిత్ సో మచ్ డీప్. అందుకే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? ఏమైపోయింది విశ్వాసం? అంటే ఒక రకంగా నీ జీవితంలో తుఫాన్ వచ్చినప్పుడు ఇట్ రివీల్స్ వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యూ హ్యావ్. నేను విశ్వాసం అండి చెప్పుకుంటే కాదు, నీ విశ్వాసం అనేటువంటిది నీ జీవితంలో నువ్వు కనపరచాలి. ఆ విశ్వాసాన్ని నువ్వు కనపరచలేకపోతే ఆ లోపభూషమైనటువంటి విశ్వాసాన్ని ప్రభువు ఆయన ప్రశ్నిస్తున్నాడు. జాగ్రత్త. కారణం ఏంటంటే నీ జీవితంలో నీ విశ్వాస ప్రమాణం అనేటువంటిది, పరిమాణం అనేటువంటిది అది తెలియచేయబడేది తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే. స్టార్మ్స్ దే రివీల్, స్టార్మ్స్ దే రిమైండ్. తుఫాన్ వచ్చినప్పుడు దేవుడు నీకు గుర్తుకొస్తాడు. దేవుడు గుర్తు చేయటానికే దేవుడు తుఫాన్లు తీసుకొస్తాడు. మూడోది, ద స్టార్మ్స్ దే రిఫైనస్. మన జీవితంలో వచ్చేటువంటి తుఫాన్లు మన జీవితాన్ని పరిశుభ్రపరుస్తాయి, మన విశ్వాస జీవితాన్ని లోతుగా నడిపిస్తాయి. ఆ మాటకు వస్తానమ్మా, దేవుని వాక్యంలో కనుక గమనిస్తే దేర్ ఆర్ 2 kinds ఆఫ్ స్టార్మ్స్. ఎన్ని రకాల తుఫాన్లు ఉన్నాయి మన జీవితంలో? ఎన్ని రకాల తుఫాన్లు వస్తాయి? 2 రకాల తుఫాన్లు. ఒకటి ద స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్, మన జీవితాల్ని సరిదిద్దడానికి దేవుడు తీసుకొచ్చేటువంటి తుఫాన్లు. ఉదాహరణ యోనా జీవితం. యోనా జీవితంలో తుఫాన్ ఎందుకు వచ్చింది? యోనాను సరిదిద్దడానికి. సో నేను అంటాను, తుఫాను దేవుడు ఎప్పుడు రప్పిస్తాడు? ద స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్. నీ విశ్వాస జీవితాన్ని కరెక్ట్ చేయటానికి, నీ విశ్వాస జీవితాన్ని అలైన్ చేయటానికి, దేవునితో నీకున్నటువంటి సహవాసాన్ని పెంపొందించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ యువర్ లైఫ్ గాడ్ బ్రింగ్స్ సర్టెన్ స్టార్మ్స్. అదేదైనా కావచ్చు, స్టార్మ్స్ ఇన్ మ్యారేజ్ కావచ్చు, స్టార్మ్స్ ఇన్ ఫైనాన్సెస్ కావచ్చు, స్టార్మ్స్ ఇన్ జాబ్ సిచ్యువేషన్ కావచ్చు, స్టార్మ్స్ ఇన్ ఫ్యామిలీస్ కావచ్చు, స్టార్మ్స్ ఇన్ చిల్డ్రన్ కావచ్చు. రకరకాలైనటువంటి తుఫాన్లు దేవుడు కలగజేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే బికాస్ హీ వాంట్స్ టు కరెక్ట్ యూ. దేవుడిని సరిదిద్దడానికి. రెండోది నేను అంటాను ద స్టార్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. దేవుడు నీ జీవితాన్ని పెంపొందించేటువంటి, లేదంటే ద స్టార్మ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. దేవుడు తన గురించి కొన్ని విషయాలు నీకు నేర్పించడానికి ఆయన తుఫాన్లు తెప్పిస్తాడు. ఇక జాగ్రత్త వినండి, శిష్యుల జీవితంలో ఇది స్టార్మ్స్ ఆఫ్ కరెక్షనా, స్టార్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్షనా? కన్స్ట్రక్షన్. ఎందుకంటే తుఫాను ముందు వాళ్ళకి ప్రభు గురించి కలిగినటువంటి అవగాహన వేరు, తుఫాను వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రభు గురించి కలిగిన అవగాహన వేరు. తుఫాను అవ్వంగానే వాళ్ళు ఏమన్నారు? ఈయనెవరో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. చూసారా? అంతకుముందు దయ్యాలు ప్రభువుకి లోబడ్డాయి, మనుషులు దేవునికి లోబడ్డారు. ఇప్పుడు ఎవరు లోబడుతున్నాయి? గాలియు సముద్రమును ఈయనకి లోబడుతున్నాయి. అంటే
దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని శిష్యులకు బోధించుటకు దేవుడు ఈ తుఫాను తీసుకొచ్చాడు. కాబట్టి నేను అంటాను, మన జీవితంలో సమస్యలు రావటానికి రెండు కారణాలు. ఒకటి, దేవుడు నిన్ను సరిదిద్దడానికి ఆయన సమస్య తీసుకొస్తాడు. రెండోది, తన్ను గురించి తెలియచేయటానికి తుఫాన్ తీసుకొస్తాడు. ఈ రెండు కారణాలు తప్పితే నీ జీవితాన్ని డిస్ట్రాయ్ చేయటానికి ఎప్పుడూ తుఫాన్ రాదు. దేవుడు ఎప్పుడు నీ జీవితాన్ని డిస్ట్రాయ్ చేయడు. ఎయిదర్ హీ వాంట్స్ టు కరెక్ట్ యూ ఆర్ హీ వాంట్స్ టు ఇన్స్ట్రక్ట్ యూ. దేవుడు నీ జీవితాన్ని సరిదిద్దడానికైనా ఆయన తుఫాన్ తీసుకొస్తాడు, లేదంటే నీ జీవితంలో నీకు నేర్పించడానికి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు, లేదంటే దేవుని యొక్క ఉన్నతమైన ఆయన శక్తి సామర్థ్యాలు నీకు తెలియచేయటానికి ఆయన తుఫాను తీసుకొస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఫైనల్గా నేను అంటాను, ద ఫెయిత్ విచ్ లీడ్స్ టు వర్షిప్. చూడండి అక్కడ ఏముందో కూడా, అయితే వారు భయపడి ఈయన గాలికిని నీటికిని ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఆశ్చర్యపడి ఈయన ఎంత గొప్పవాడోనని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. నేనంటాను, నీ జీవితంలో తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ను వేస్ట్ చేయమాక. తుఫాన్ అనేటువంటిది ఒక ఆపర్చునిటీ, అవకాశం. మనం ఏమంటాం చెప్పండి? అవకాశాలు అందిపుచ్చుకోవాలా, అవకాశాలు పోగొట్టుకోవాలా? ఏం చేయాలి చెప్పండి? అవకాశాలని అందిపుచ్చుకోవాలి. నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య, ప్రతి తుఫాను దేవుడు నీకు ఇచ్చేటువంటి ఒక అవకాశం గనక దాన్ని అందిపుచ్చుకో. రెండోది ఏంటో చెప్పనా, యువర్ రెస్పాన్స్ షుడ్ ఆల్వేస్ బి వర్షిప్ ఇన్ ద స్టార్మ్. అమ్మ జాగ్రత్త వినండి, దేవుని గురించినటువంటి ఉన్నతమైన ఆలోచన నువ్వు కలిగి ఉండటమే ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకునే కొద్దీ నువ్వు ఏదైతే ప్రతిస్పందన కలిగి ఉంటావో దట్ ఈజ్ వర్షిప్. అండ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టార్మ్ ఇట్ ఆల్వేస్ షుడ్ లీడ్ టు వర్షిప్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో తుఫాను వచ్చినప్పుడు మనం అనుకుంటాం, తుఫాన్ రాగానే నువ్వు కంగారు పడక్కర్లేదు, తుఫాన్ రాగానే నువ్వు భయపడిపోక్కర్లేదు, తుఫాన్ రాగానే నువ్వు ఆందోళన చెందక్కర్లేదు, తుఫాన్ రాగానే నువ్వు సందేహాన్ని నువ్వు కలిగి ఉండక్కర్లేదు. కానీ తుఫాన్ అనేటువంటి నీ జీవితంలో వచ్చినప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టార్మ్ ఇట్ ఆల్వేస్ లీడ్స్ యూ టు వర్షిప్. ప్రభువుని ఆరాధించటం. జాగ్రత్త వినండి, తుఫాను రాకముందు యేసుప్రభువారు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. యేసుప్రభువారు నిద్రపోవడం అనేది ఏ విషయం తెలియజేస్తూ ఉంది? మీకు నేను చాలాసార్లు చెప్పాను, యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 100% గాడ్, 100% మ్యాన్. సో ఇప్పుడు జాగ్రత్త వినండి, దేవుడు ఎప్పుడైనా నిద్రపోతాడా? క్రైస్తవుల్లో దేవుడు నిద్రపోడమ్మా. ఈ దేవుడిని ఎవ్వరు మీరు మేల్కొలపక్కర్లేదు. ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. అర్థమవుతుందా? దేవుడు 24/7 లేసే ఉంటాడు. ఆయన ఏం శయనించట్లేదు, ఆయన నిద్ర లేపడానికి ఎవరు ఏం నాట్యం ఆడక్కర్లేదు. బికాస్ దిస్ గాడ్ హీ నెవర్ స్లీప్స్. జాతమేనండి. మరి యేసుబాబు నిద్రపోతా అంటే దాంతో ఏంటి? ఆయనలో ఏముంది? మానవత్వం కూడా ఉంది. సో యేసుప్రభువారు నిద్రపోవటం అనేటువంటిది ఇదేం చూపిస్తూ ఉంది? ఆయన మానవత్వాన్ని చూపిస్తూ ఉంది. తుఫాన్ అయిన తర్వాత ఆయన లేచి గద్దించినప్పుడు వాళ్ళు ఏం చూశారు? యేసుప్రభువారి యొక్క మానవత్వాన, దైవత్వాన? దైవత్వాన్ని. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టార్మ్ యూ విల్ బి సీయింగ్ ద డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే ఆరాధన అంటే. అమ్మ జాగ్రత్త వినండి, దేవుడు నీ జీవితంలో తుఫాను కలగజేసింది తుఫాన్ నుండి తప్పించటానికి కాదు. మనకున్న ప్రయారిటీ ఏంటి తెలుసా? ప్రాబ్లం రాగానే నంబర్ 1 ప్రయారిటీ ఏంటి?
ప్రాబ్లం పోవాలి. ఆ ప్రాబ్లం పోయేదాకా నీకు నిద్ర పట్టదు, దేవుడిని నిద్ర పట్టనీయు. కోర్స్ ఆయన గట్టి కూడా నిద్ర పట్టదు అనుకోండి. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ప్రాబ్లం రాగానే ప్రాబ్లం పోవటం. కానీ జాగ్రత్త వినండి, ప్రాబ్లం పోవటం కోసం దేవుడు నీకు ప్రాబ్లం తేలా. నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ప్రాబ్లం తీసుకొచ్చాడు. అందుకనే క్రైసిస్ అవ్వగానే మనం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడతాం. ఎందుకు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడతాం? నా మాట మీకు అర్థమవుతుంది ఎందుకు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్? బికాస్ ఎవ్రీ స్టార్మ్ ఇట్ ఎండ్స్ ఇన్ వర్షిప్. మీకు అర్థం కావడానికి ఒక పోలిక తీసుకొస్తా. పాత నిబంధనలో సముద్రం గుర్తుందా? పాత నిబంధనలో సముద్రం పేరేంటి? ఎర్ర సముద్రం. దేవుడు ఫరోతో ఏమని చెప్పించాడు మోషేతో? లెట్ మై పీపుల్ గో, నా జనులను పోని. ఎందుకు వాళ్ళు పాపం చాలా 400 సంవత్సరాల నుండి బానిసత్వం కింద ఉన్నారు. వాళ్ళ మొర నేను విన్నాను, కాబట్టి సమస్య నుండి విడుదల కలిగించడానికి నేను వాళ్ళని తీసుకెళ్తున్నాను అన్నాడు ప్రభు. అంటే బానిసత్వం నుండి విడిపించడం కూడా పార్ట్ ఆఫ్ ప్రాబ్లం సాల్వింగే. కానీ దేవుడు నీ జీవితంలో ప్రాబ్లం ఎందుకు రప్పించాడంటే హీ స్టిల్ హ్యాస్ ఎ హయ్యర్ పర్పస్ దాన్ సాల్వింగ్ యువర్ ప్రాబ్లం. నా మాట మీకు అర్థమవుతుందా? నీ జీవితంలో వచ్చిన సమస్యను తీర్చుట కంటే దేవునికి నీ జీవితంలో ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఆ ఉన్నతమైన ఉద్దేశము ఏంటంటే నువ్వు ఆయనను ఆరాధించుట. బికాస్ గాడ్ ఎక్స్పెక్ట్స్ యూ టు వర్షిప్ హిమ్ త్రూ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది అది జరగాలి. అందుకే ఎర్ర సముద్రం నడిపించాడు. ఎర్ర సముద్రం నడిపించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? కేవలం వాళ్ళని దాసత్వం నుండి విడుదల కలిగించడం కాదమ్మా, వాళ్ళను ఆరాధన కొరకు సిద్ధపరిచాడు. ఎట్లా సిద్ధపరిచాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు. నిర్గమకాండంలో ఏం చేశారమ్మా వాళ్ళు? సముద్రం బయటకు వచ్చినది ఏం చేశారు వాళ్ళు? దేవుడు వాళ్ళకి వర్షిప్కి కావలసినటువంటివన్నీ ఇచ్చాడు. హీ గేవ్ దెమ్ ద లా ఆఫ్ గాడ్ అండ్ హీ గేవ్ దెమ్ ద టాబర్నకల్ టు వర్షిప్ గాడ్. సో అక్షరాల దేవుడు ఫరోతో ఏదైతే చెప్పాడో, నా ప్రజలను పోనీ నాయనా, ఎందుకు పోనీయాలంటే వాళ్ళని ఏదో దాసత్వం నుండి విడిపించమనేటువంటి కాదు. జాగ్రత్త వినండి, దేవుడు నిన్ను నన్ను రక్షించుకుంది కేవలము పాపము యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి మాత్రమే కాదు. త్రూ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్, యువర్ లైఫ్ షుడ్ మ్యాగ్నిఫై ద వర్షిప్ ఆఫ్ గాడ్. ఆ మాట మీకు అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుణ్ణి నడిపించేటువంటి ప్రతి తుఫాను, ప్రతి పరిస్థితి, అట్ ద ఎండ్ ఆఫ్ దట్ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆరాధన నీ జీవితంలో నుండి రావాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆనాడు ఎర్ర సముద్రంలో ప్రభువు వాళ్ళని సముద్రంలో నడిపించాడు. ఇక్కడ కొత్త నిబంధనలు ఏం చేశాడు? మళ్ళా గలిలే సముద్రంలో తుఫాను పరిస్థితుల్లో ప్రభువు వారిని నడిపించాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు తుఫాను తీసుకొచ్చింది కేవలము శిష్యుల్ని తుఫాన్ నుండి విడిపించటానికి కాదు. అమ్మా జాగ్రత్త వినండి, మీ జీవితంలో సమస్యలు వస్తాయి, మీ జీవితంలో ఉపద్రవాలు వస్తాయి, మీ జీవితంలో తుఫాన్లు వస్తాయి. కానీ తుఫాన్లు వచ్చేది కేవలము మిమ్మల్ని విడిపించటానికి కాదు. మీ విశ్వాస ప్రమాణాన్ని పెంచాలి, మీ విశ్వాస పరిమాణాన్ని పెంచాలి. చివరికి దేవుని యందు మీరు కలిగినటువంటి విశ్వాసము ఆ తుఫాను తీరేటప్పటికీ అది ఆరాధన కింద మారాలి. అందుకే ప్రభు శిష్యుల్ని అడుగుతున్నాడు, ఏమైపోయింది మీ విశ్వాసం? ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో
దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. నిజమే ప్రభా, నా జీవితంలో విశ్వాసం ఉంది, కానీ నా జీవితంలో భయం కూడా ఉంది. అనేక సార్లు ప్రభా, నా జీవితంలో విశ్వాసము కంటే భయము అధిగమించుట ద్వారా నా విశ్వాసము లోపిస్తుంది. ప్రభు దగ్గర సరిదిద్దుకుందామా? ప్రభు అదే ప్రశ్న వేస్తున్నాడు. శిష్యులకు వేసినటువంటి ప్రశ్న మనకు కూడా వేస్తున్నాడు. నీ విశ్వాసం ఎక్కడ? యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు నీకున్న విశ్వాసం కనపరుస్తున్నావా? అంతకంటే ఎక్కువ విశ్వాసం కనపరుస్తున్నావా? నీ సమస్యల్లో నువ్వు ఒంటరివాడమని ఎందుకు అనుకుంటున్నావు? నీ సమస్యల్లో దేవుని యొక్క శక్తిని ఎందుకు సందేహిస్తున్నావు? నీ సమస్యలు నీ విశ్వాసాన్ని బయటపెడుతున్నాయి. ప్రభు ప్రశ్నిస్తున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? ఆ మాటకు వస్తే మన జీవితాల్లో దేవుడు, నువ్వు ప్రభువుని ఆరాధించాలి. దేవుని యొక్క కొత్త కోణాన్ని నువ్వు తెలుసుకోవాలి. అదే ఆరాధన అంటే. ద మోర్ యు గ్రో ఇన్ గాడ్, ద మోర్ యు అండర్స్టాండ్ ద న్యూ డైమెన్షన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప లక్షణాలు నీకు అర్థమయ్యే కొద్దీ అది ఆరాధన కిందకు ట్రాన్స్లేట్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ఆరాధన మన జీవితాలకు కనపరుస్తున్నామా? మన జీవితాలు పరిశీలించుకుందాం, దేవుని దగ్గర సరి చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభా, ఇదిగో నా జీవితంలో ఆందోళన చెందకుండా నా విశ్వాస ప్రమాణం పెరుగునట్లుగా నాకు సహాయం చేయి ప్రభా. అడుగుదామా ప్రభుని? ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా మా జీవితాలు సరి చేయబట్టకు ప్రభా మీరు కృప చూపించండి. మా విశ్వాస ప్రమాణాలు, మా విశ్వాస పరిణామాలు ప్రభా ఎట్లాగుంటున్నాయో మేము పరీక్షించుకోవటానికి ప్రభా మా జీవితంలో కలిగేటువంటి ప్రతి పరిస్థితి కూడా నీ ఔన్నత్యాన్ని కనుపొచ్చినట్లుగా అటువంటి ఆరాధన మా జీవితాల్లో ప్రతిస్పందనగా మీరు దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా ఈ వారం అనౌన్స్మెంట్స్ గమనించండి. మనకి బైబిల్ స్టడీ ఉండదు, స్త్రీల కూడిక ఉండదు. గురువారం సాయంత్రం నుండి మనకి కాన్ఫరెన్స్ ఉంటుంది, కాబట్టి ఆ విషయం గమనించండి. గురువారం సాయంత్రం 6:30కి కాన్ఫరెన్స్ ఫాలోడ్ బై డిన్నర్. తర్వాత శుక్రవారం ఉదయం 9:30కి కాన్ఫరెన్స్ ఫాలోడ్ బై లంచ్. శుక్రవారం సాయంత్రం 5 గంటలకి మనకి బ్యాప్టిజమ్స్ ఉంటాయి. తర్వాత శుక్రవారం సాయంత్రం 6:30కి కాన్ఫరెన్స్ ఫాలోడ్ బై డిన్నర్. తర్వాత శనివారం మార్నింగు మనకి కాన్ఫరెన్స్. శనివారం కాన్ఫరెన్స్లోనే చిన్నారావుని మనం డెడికేట్ చేస్తాం మినిస్ట్రీలోకి. తర్వాత మధ్యాహ్నం లంచ్తో కాన్ఫరెన్స్ ముగించబడుతుంది. కాబట్టి నేను అంటాను, మన చర్చ్ మెంబర్స్ అందరు రావాలి కాన్ఫరెన్స్కి. పాస్టర్లు వస్తారు, బయట వాళ్ళు ఇటుగుడి వస్తారు, కానీ కాన్ఫరెన్స్ ఎవరి కోసం? ముందు మన కోసం, మన ఉద్యోగం కోసం, రైట్? కాబట్టి దేవుడు మనకి 15వ సంవత్సరంలోకి ఆయన అడుగు పెట్టడానికి కృప చూపించాడు కనుక అది జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తులోకి మన సంఘంగా ఎట్లాగెళ్ళాలో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రతి ఏర్పాట్లో కూడా దేవుడు సహాయం చేయనట్లుగా మనం మార్నింగ్ ప్రేయర్స్లో కూడా ప్రార్థన చేయటానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉంటాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా దేవా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. మా జీవితాలు సరి చేసుకోవటానికి ప్రభా మేము ఆందోళన గురి కాకుండా ప్రభా విశ్వాసం చేత అధిగమించుటకు ప్రతి తుఫాను పరిస్థితిలో కూడా నిన్ను ఆరాధించేటువంటి ప్రభా అటువంటి విశ్వాస స్థితిలోకి ప్రభా మేము ఎదుగునట్లుగా దేవా మీరు మా కృప చూపించమండి. ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. జరగబోయేటువంటి కాన్ఫరెన్స్ను కూడా ప్రభా మీరు దీవించండి, నీ దాసును బలపరచండి, నీ వాక్యము చేత మీరు మమ్మల్ని సంధించండి. మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి,
పరలోకందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా అనవసరం మేము క్షమించబకాలను క్షమించండి, మమ్మ శోధుల దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.